أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఈ కాలంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శాన్ని అత్యధికంగా అనుసరించిన దృశ్యాలు మనకు అల్లాహ్ నిజమైన సేవకుడైన హజరత్ మసీహ్ మౌద్ మెహదీ మౌహూద్ అలైహిస్సలాంలో కనిపిస్తాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన, ఆ విషయంలో తన అనుచరులకు చేసిన ఉపదేశాలు, ప్రార్థన చేసే పద్ధతులు, అల్లాహ్ స్మరణపు పద్ధతులను నేర్పిన సంఘటనలు గత ఖుత్బాలలో వివరించబడ్డాయి. నేడు నేను హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం తన యజమాని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణలో చేసిన మనకు అందిన సంఘటనలను వివరిస్తాను. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా తెలుపుతున్నారు. లంగర్వాల్ గుర్దాస్పూర్ నివాసి మిర్జా మొహమ్మద్ దీన్ గారు వ్రాసి పంపారు. నేను నా చిన్నప్పటి నుండి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాంను చూస్తూ వచ్చాను. మొట్టమొదట నేను మిర్జా గులాం ముర్తజా గారు జీవించి ఉన్న కాలంలో చూశాను. అప్పుడు నేను చిన్న పిల్లవాడిని. రాత్రి ఇషా నమాజ్ తర్వాత త్వరగా నిద్రపోవడం, మళ్ళీ 1 గంట ప్రాంతంలో తహజ్జుద్ కోసం లేచి నిలబడటం అల్లాహ్ సేవకుడి అనగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం అలవాటుగా ఉండేది. తహజ్జుద్ చదివి పవిత్ర ఖుర్ఆన్ పఠనం చేస్తూ ఉండేవారు. తర్వాత ఉదయం అజాన్ అయినప్పుడు ఇంట్లోనే సున్నత్ నమాజ్ చదువుకుని ఫర్జ్ నమాజ్ కోసం మసీదుకు వెళ్ళేవారు. ఆ తర్వాత జమాత్తో నమాజ్ చదివేవారు. నమాజ్ కొన్నిసార్లు స్వయంగా చదివించేవారు, మరికొన్నిసార్లు మసీద్ ఇమాం మియా జాన్ మొహమ్మద్ చదివించేవారు. నమాజు నుండి తిరిగి వచ్చి కొద్దిసేపు నిద్రపోయేవారు. నేను అల్లాహ్ సేవకుణ్ణి మసీదులో సున్నత్ నమాజ్ చదవడం చూడలేదు. సున్నతులను ఇంట్లోనే చదివేవారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన ఆరాధన గురించి వివరిస్తూ అల్లాహ్ తనకు ఆరాధన చేసే శక్తిని ఏ విధంగా ప్రసాదించాడో తెలియజేశారు. అయితే ఇది అందరికీ సాధ్యం కాదని, ప్రతి ఒక్కరూ తన శక్తికి మించి చేయకూడదని కూడా హెచ్చరించారు. ఎందుకంటే తనకు అల్లాహ్ ఒక ప్రత్యేకమైన శక్తిని ఇచ్చాడని వివరించారు. తన స్థితి గురించి ఆయన గీసిన చిత్రం ఈ విధంగా ఉంది. నేనెన్నడూ కఠినమైన తపస్సులు చేయలేదు. ప్రస్తుత కాలపు కొందరు సూఫీల్లాగా కఠినమైన పోరాటాలలో నా ప్రాణాన్ని కష్టపెట్టలేదు. ఏకాంతంగా ఉంటూ ఎటువంటి 40 రోజుల తపస్సు చేయలేదు. సున్నత్కు విరుద్ధంగా దైవవాక్యం ఆక్షేపించే ఎటువంటి సన్యాస క్రియలను చేయలేదు. పైగా రకరకాల ఆచారాలలో మునిగిపోయిన ఎటువంటి ఫకీర్లు మరియు దురాచారాల పట్ల నేను ఎప్పుడూ విరక్తితోనే ఉన్నాను. మళ్ళీ వారు ఇట్లన్నారు, నా తండ్రి మరణకాలం దగ్గరగా ఉన్న సమయంలో ఒకసారి కలలో ఒక పవిత్రమైన ముఖం కలిగిన వృద్ధ మహానుభావుడు నాకు కనిపించాడు. ఆకాశపు వెలుగులను ఆహ్వానించడానికి కొన్ని ఉపవాసాలు ఉండడం,
ప్రవక్తల వంశపు ఆచారమని ఆ వృద్ధుడు ప్రస్తావించాడు. అంటే అల్లాహ్ ఆకాశపు కాంతిని ఆహ్వానించడానికి ఉపవాసాలు ఉండడం కూడా ప్రవక్తల వంశపు సంప్రదాయమేనని అర్థం. అల్లాహ్ తనకు ఈ ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడని కల ద్వారా సూచించాడు. ఏది ఏమైనా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లంటున్నారు: ప్రవక్త కుటుంబీకుల ఆ సంప్రదాయాన్ని నేను నెరవేర్చాలని ఆ కలలో సూచించబడింది. కాబట్టి నేను కొంతకాలం పాటు నిరంతరం ఉపవాసాలుండాలని నిర్ణయించుకున్నాను. అయితే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం మంచిదని భావించి నేనొక పద్ధతిని అనుసరించాను. ఇంటి నుండి నా భోజనాన్ని పురుషుల గదికి తెప్పించుకునేవాడిని. తర్వాత ఆ భోజనాన్ని రహస్యంగా కొందరు అనాథ పిల్లలకు ఇచ్చేసేవాడిని. ఆ పిల్లలను ముందే పిలిపించి సమయానికి ఇక్కడ ఉండమని చెప్పేవాడిని. ఈ విధంగా రోజంతా ఉపవాసంతో గడిచేది. అల్లాహకు తప్ప ఆ ఉపవాసాల గురించి ఎవరికీ తెలియదు. 2-3 వారాల తర్వాత రోజుకొకసారి కడుపు నిండా భోజనం చేయడం వల్ల నాకెటువంటి ఇబ్బంది కలగడం లేదని నాకు అర్థమైంది. కావున ఆహారాన్ని ఇంకా తగ్గించడం మంచిదని భావించి ఆ రోజు నుండి భోజనాన్ని తగ్గిస్తూ వచ్చాను. చివరికి పగలు రాత్రి కలిపి కేవలం ఒకే ఒక రొట్టెతో సరిపెట్టుకునేవాడిని. ఆహారాన్ని ఇంకా తగ్గిస్తూ పోగా చివరికి 8 జాముల అనగా 24 గంటల తర్వాత కేవలం కొన్ని తులాల రొట్టె మాత్రమే నా ఆహారంగా మిగిలింది. సుమారు 8-9 నెలల పాటు నేనలాగే చేశాను. 2-3 నెలల చిన్న బిడ్డ కూడా భరించలేనంత తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ అల్లాహ్ నన్ను ప్రతి ఆపద వ్యాధి నుండి రక్షించి సురక్షితంగా ఉంచాడు. ఆ కాలపు ఉపవాసాల అద్భుతాలలో నా అనుభవంలోకి వచ్చినవి ఏమిటనగా, ఆ సమయంలో నాకు కలిగిన సున్నితమైన దివ్య దర్శనాలు, గతంలోని కొందరు ప్రవక్తలతో, ఈ సమాజంలో గతించిన ఉన్నత శ్రేణి మహానుభావులతో నాకు భేటీలు జరిగాయి. ఒకసారి పూర్తిగా మెలకువగా ఉన్న స్థితిలోనే నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, హజరత్ హసన్, హుసేన్, అలీ మరియు ఫాతిమా రజియల్లాహు అన్హుంలతో కలిసి చూశాను. ఇది కల కాదు, ఒక రకమైన మెలకువ స్థితి. ఈ విధంగా ఎంతోమంది పవిత్ర వ్యక్తులతో భేటీలు జరిగాయి. వాటి గురించి వివరిస్తే సుదీర్ఘమవుతుంది. అది కాకుండా ఆధ్యాత్మిక వెలుగులు ప్రతీకాత్మకంగా ఆకుపచ్చ, ఎరుపు రంగు స్తంభాల రూపంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి. వాటిని వర్ణించడం నా శక్తికి మించిన పని. భూమి నుండి నేరుగా ఆకాశం వైపు వెళ్తున్న ఆ కాంతి స్తంభాలలో కొన్ని మెరుస్తున్న తెల్లని రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉండేవి. వాటిని చూసినప్పుడు హృదయానికి ఎంతో ఆనందం కలిగేది. ప్రపంచంలోని ఏ ఇతర సుఖం కూడా వాటిని చూసినప్పుడు కలిగే ఆత్మ సంతృప్తితో సాటి రాదు. ఆ స్తంభాలు అల్లాహకు మరియు భక్తుడికి మధ్య ఉన్న ప్రేమ యొక్క మిశ్రమంతో ఏర్పడిన ప్రతీకాత్మక రూపాలని నేను భావిస్తున్నాను. అనగా ఒక వెలుగు హృదయం నుండి బయలుదేరింది, మరొక వెలుగు పైనుండి దిగి వచ్చింది. ఆ రెండూ కలవడం వల్ల ఒక స్తంభం ఏర్పడింది. అంటే ఆ స్తంభాలు కింద నుండి పైకి, పైనుండి కిందకు ప్రవహిస్తూ ఒకదానితో ఒకటి కలిసిపోయేవి. ఇవి ఆధ్యాత్మిక విషయాలు. ప్రపంచం వీటిని గుర్తించలేదు, ఎందుకంటే ఇవి లౌకిక కళ్ళకు చాలా దూరంగా ఉంటాయి. అయితే ప్రపంచంలో ఈ విషయాల గురించి అవగాహన ఉన్నవారు కూడా కొందరున్నారు. వారలైహిస్సలాం ఇంకా ఇట్లనరి: ఆ కాలంలో ఉపవాసాలు ఉండటం వల్ల నాపై అద్భుతాలు, రకరకాల దివ్య దర్శనాలు వెల్లడైనవి. దీనివల్ల నాకు కలిగిన మరొక ప్రయోజనం ఏమిటనగా, ఈ సాధనల తర్వాత నా ఆత్మ అవసరమైనప్పుడు ఎంతటి ఆకలినైనా ఓపికతో భరించగలదని నేను తెలుసుకున్నాను. బలవంతుడైన ఒక మల్లయోధుడు నాకంటే ముందే ఆకలిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తాడని, కానీ నేను మాత్రం ఇంకా ఓపికతో ఉండగలనని నాకు అనిపించింది. దీనివల్ల మనిషి ఆకలిని భరించడంలో ఏ స్థాయి వరకు ఎదుగుతాడో నాకు రుజువైంది. శరీరాన్ని కష్టపెట్టని సుఖ వ్యామోహి ఆధ్యాత్మిక మెట్లు ఎక్కలేడని నా నమ్మకం.
అయితే అల్లాహ్ సేవకుడిలా హెచ్చరించాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి ఇలా చేయమని సలహా ఇవ్వను. నేను ఇది నా స్వంత ఇష్టంతో చేయలేదు. కేవలం అల్లాహ్ ఆదేశం మేరకే చేశాను. కఠినమైన తపస్సులు చేసి చివరికి మెదడు మొద్దుబారి పిచ్చివాళ్లుగా మారిన లేదా క్షయ వంటి వ్యాధుల బారిన పడిన ఎందరో అజ్ఞాని సూఫీలను నేను చూశాను. అందరి మానసిక శక్తులు ఒకేలా ఉండవు. పుట్టుకతోనే బలహీనంగా ఉన్న వారు ఇటువంటి కఠినమైన శారీరక శ్రమలను భరించలేరు. త్వరగా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడతారు. ఏది ఏమైనా ఇస్లాం అనేది ఒక సమతుల్యమైన మతం. ఇందులో అల్లాహ్ ప్రత్యేక సహాయం కూడా ఉంటుంది. ఇంకా వారిట్లనిరి, అందుకే నేను చేసినట్లుగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించకూడదని నేను అంటున్నాను. కనుక మనిషి తన సొంత నిర్ణయంతో తనను తాను కఠినమైన పరీక్షల్లోకి నెట్టుకోకుండా సాధారణ అనుయాయులు అనుసరించే సులభ మార్గం అనుసరించడం మేలు. సామాన్యులకు ఇస్లాం కల్పించిన సౌలభ్యాలను, సున్నత్ మార్గాన్ని ఎంచుకో. అవును, ఒకవేళ అల్లాహ్ తరపున ఏదైనా దైవ సందేశం వచ్చి అది ఇస్లాం శాసనానికి విరుద్ధంగా లేకపోతే అప్పుడు దానిని పాటించడం తప్పనిసరి. కానీ నేటి కాలంలో కొందరు మూర్ఖపు ఫకీర్లు నేర్పించే ఇటువంటి కఠినమైన తపస్సుల పరిణామాలు బాగుండవు. కావున వాటికి దూరంగా ఉండవలెను. ఇప్పటికీ కొందరు ప్రజలు ఇది చెయ్యి అది చెయ్యి అని చెబుతూ ఉంటారు. అటువంటి వారి మాటలు వినకూడదు. ఈ రోజుల్లో టీవీ ప్రోగ్రాంలలో కూడా ఇవి వస్తూ ఉంటాయి. మనిషి మధ్య మార్గాన్ని గమనించి దానినే అవలంబించవలెను. తన శక్తి మేరకు అల్లాహ్ హక్కులను, తోటి మనుషుల హక్కులను నెరవేర్చడానికి ప్రయత్నించవలెను. ఆరాధన విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన కనీస ప్రమాణాలను సాధించడానికి ప్రయత్నిస్తూ క్రమంగా అందులో అభివృద్ధి చెందవలెను. అభివృద్ధి అనేది నెమ్మదిగా జరుగుతుంది. కానీ అనవసరంగా కష్టాల్లో పడటాన్ని ఇస్లాం నిషేధించింది. వారు కూడా దీనిని వారించారు. చిన్నప్పటి నుండి వారి స్థితి ఎలా ఉండేదో ఒక కథనంలో ఇలా ఉంది. మిస్త్రీ ఫకీర్ మొహమ్మద్ గారిలా చెబుతున్నారు. మా తండ్రి పేరు జీవా. ఆయనొక విషయం వినిపించేవారు. ఒకసారి మిర్జా గారు మేడ మీద నుండి కింద పడిపోయినందున తీవ్రమైన గాయమైంది. మాకు ఈ వార్త తెలియగానే మేము పరామర్శించడానికి వెళ్ళాం. వారికి స్పృహ రాగానే నమాజ్ సమయం అయిందా లేదా అని అడిగారు. నమాజ్ పట్ల అంతటి ప్రేమ ఉండేది. మా తండ్రి ఈ విషయం చెప్పేటప్పుడు నేను చాలా చిన్నవాడిని. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు హజరత్ డాక్టర్ మీర్ మొహమ్మద్ ఇస్మాయిల్ గారి కథనాన్ని ఈ విధంగా వివరించారు. 1895లో కాదియాన్లో రమజాన్ మాసం గడిపే అవకాశం వచ్చినప్పుడు నెలంతా నేను హజరత్ గారి వెనుక తహజ్జుద్ నమాజ్ అంటే తరావీ చదివాను. రాత్రి మొదటి భాగంలోనే విత్ర్ నమాజ్ చదువుకోవడం, రాత్రి చివరి భాగంలో 8 రకాతుల తహజ్జుద్ నమాజును 2 రకాతులుగా చదవడం వారి అలవాటుగా ఉండేది. అందులో మొదటి రకాతులు ఎల్లప్పుడూ ఆయతుల్ కుర్సీ, లా ఇలాహ ఇల్లాహు నుండి వహువల్ అలియుల్ అజీం వరకు, రెండవ రకాతులో ఇఖ్లాస్ అధ్యాయం పఠించేవారు. రుకు మరియు సజ్దాలలో యా హయ్యూ యా కయ్యూము బిరహ్మతిక అస్తగీస్ అని చదివేవారు. నేను వినగలిగేంత శబ్దంతో, అంటే మరీ గట్టిగా కాకుండా మరీ తక్కువగా కాకుండా నెమ్మదిగా చదివేవారు. అలాగే వారెల్లప్పుడూ తహజ్జుద్ నమాజ్ తర్వాతే సహరీ తినేవారు. సహరీ తినడంలో ఎంత ఆలస్యం చేసేవారంటే కొన్నిసార్లు తింటూ ఉండగానే అజాన్ అయ్యేది. కొన్నిసార్లు అజాన్ పూర్తయ్యే వరకు తింటూనే ఉండేవారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిలా వ్రాశారు. అసలు విషయం ఏమిటంటే తూర్పు ఆకాశంలో తెల్లవారుజాము వెలుగు కనిపించే వరకు సహరీ తినడం అనుమతించబడింది. దీనికి అజాన్తో సంబంధం లేదు. ఎందుకంటే ఫజర్ అజాన్ సమయమే ఉషోదయం వెల్లడైన తర్వాత నిర్ణయించబడింది. అందుకే ప్రజలు సాధారణంగా అజాన్ కావడమే సహరీ ముగింపు సమయమని భావిస్తారు. కాదియాన్లో ఫజర్ నమాజ్కు అజాన్ తెల్లవారుజాము వెలుగు రాగానే జరుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు పొరపాటున లేదా అజాగ్రత్త వల్ల అంతకంటే ముందే అజాన్ అయ్యే అవకాశముందని వారు ఉదాహరణగా చెప్పారు. అటువంటి సమయాల్లో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అజాన్ను పెద్దగా పట్టించుకోకుండా
ఉషోదయం స్పష్టంగా కనిపించే వరకు సహరీ తింటూ ఉండేవారు. నిజానికి ఈ విషయంలో శాసనం ఉద్దేశం కూడా శాస్త్రీయంగా లేదా లెక్కల ప్రకారం ఉషోదయం ప్రారంభం కాగానే ఆహారాన్ని వదిలేయాలని కాదు. సామాన్య ప్రజల కంటికి తెల్లవారుజాము వెలుగు కనిపించినప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవడం ఆపాలని శాసనం కోరుతోంది. తబయ్యన అనే పదం ఇదే విషయాన్ని సూచిస్తుంది. హదీసులో కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పినట్లు ఉంది. బిలాల్ అజాన్ వినగానే సహరీని వదిలేయకండి. ఇబ్న్ ఉమ్మె మక్తూమ్ అజాన్ ఇచ్చే వరకు నిరభ్యంతరంగా తింటూ తాగుతూ ఉండండి. ఎందుకంటే ఇబ్నె మక్తూమ్ దృష్టి లోపం ఉన్నవాడు. ప్రజలందరూ తెల్లవారింది అని గొడవ చేసే వరకు అజాన్ ఇచ్చేవాడు కాదు. ఏది ఏమైనా నేటి కాలం మరింత ఆధునికమైంది. ఆధునిక పరికరాల ద్వారా ఉషోదయ సరైన సమయం తెలిసిపోతుంది. అందుకే సాధారణంగా అజాన్ సమయమే చివరి గడువుగా నిర్ణయించబడింది. ప్రయత్నం అయితే ఇదే జరుగుతుంది. కానీ కొన్నిసార్లు పొరపాటు జరగవచ్చు. ఒకవేళ ఎక్కడైనా పొరపాటున అజాన్ త్వరగా అయిపోయినా పైన వివరించిన సూత్రమే వర్తిస్తుంది. రమజాన్ నెల ప్రారంభం కాబోతుంది కాబట్టి అల్లాహ్ సేవకుడు ఈ మార్గదర్శకత్వం చేశారు. అయితే పగలు వెలుగు వచ్చిందా లేదా అని చూస్తూ ఉండేంతగా ప్రజలు దీనిని వెసులుబాటుగా తీసుకోకూడదు. మన అజాన్లు మరియు సమయాలు చాలా ఖచ్చితమైన లెక్కల ప్రకారం నిర్ణయించబడ్డాయి. ఈ కాలం పాతకాలం కంటే ఆధునికమైనది కాబట్టి పొరపాటు జరిగే అవకాశం చాలా తక్కువ. అందువల్ల ప్రతి ప్రాంత దేశ సమయానికి అనుగుణంగా తయారు చేయబడిన ఆ చార్టును మాత్రమే అనుసరించవలెను. దాని ప్రకారమే నడుచుకోవలెను. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు, ముఫ్తీ మొహమ్మద్ సాదిక్ గారు వివరించిన ఒక కథనాన్ని ఈ విధంగా పేర్కొన్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కాలంలో ఒకసారి వర్షం కోసం నమాజే ఇస్తిస్కా నిర్వహించబడింది. అందులో హజరత్ గారు పాల్గొన్నారు. బహుశా మౌల్వీ మొహమ్మద్ హసన్ గారు ఇమామత్ చేశారు. ఆ నమాజులో ప్రజలు ఎంతో ఏడ్చారు. కానీ హజరత్ గారు నియంత్రణ అద్భుతమైనది. అందుకే వారు ఏడవడం నేను చూడలేదు. నాకు గుర్తున్నంత వరకు ఆ తర్వాత చాలా త్వరగా మేఘాలు వచ్చి వర్షం పడింది. బహుశా అదే రోజు వర్షం కురిసింది. అయితే దీనిని బట్టి వారు నమాజులో బయటకు ఏడ్చేవారు కాదని ఎవరు భావించకూడదు. తన యజమాని హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరణలో వారి ఆరాధన గురించి ఇటువంటి కథనాలు కూడా ఉన్నాయి. సజ్దా స్థితిలో ఉన్నప్పుడు వారి ఎద నుండి ఉడుకుతున్న కుండ వంటి శబ్దాలు వినిపించేవి. వారు సజ్దాలో ఉండి ఎంతో బాధతో రోదుస్తూ వేడుకునేవారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు హజరత్ అమ్మాజాన్ నుస్రత్ జహాం బేగం గారి కథనాన్ని ఇలా వివరించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం 5 పూటల నమాజ్తో పాటు సాధారణంగా 2 రకాతుల నఫిల్ నమాజ్ చదివేవారు. ఒకటి నమాజ్ ఇష్రాక్, సూర్యోదయం తర్వాత చదివే నమాజ్. 2 లేదా 4 రకాతులు. దీనిని అప్పుడప్పుడు చదివేవారు. ఇందులో క్రమం ఉండేది కాదు. రెండవది 8 రకాతుల తహజ్జుద్ నమాజ్. దీనిని వారు ఎల్లప్పుడూ చదివేవారు. అనారోగ్యం ఎక్కువగా ఉన్నప్పుడు తప్ప. అటువంటి స్థితిలో కూడా తహజ్జుద్ సమయంలో పడకపై పడుకునే దుఆ చేసుకునేవారు. చివరి రోజుల్లో బలహీనత కారణంగా సాధారణంగా కూర్చుని తహజ్జుద్ నమాజ్ తలుపేవారు. హజరత్ మౌల్వీ యాకూబ్ అలీ గారిలా వ్రాశారు. కోర్టు కేసుల పని మీద వెళ్ళినప్పుడు తన తండ్రి పట్ల ఉన్న విధేయతను నెరవేర్చడానికి వారు వెళ్ళేవారు. అక్కడ కేసుల సమయంలో ఎల్లప్పుడూ ఏ నమాజు కూడా కజా కాకుండా జాగ్రత్త వహించేవారు. ఎన్నడూ నమాజ్ కజా చేయలేదు. ఇదే విధంగా అల్లాహ్ హక్కులకు సంబంధించిన విధుల్లో ఎప్పుడూ అశ్రద్ధ వహించేవారు కాదు. కోర్టు ఆవరణలో నమాజ్ సమయం కాగానే తనకు అసలు ఏ పని లేనట్లుగా ప్రార్థనలో నిమగ్నమైపోయేవారు. చాలాసార్లు నమాజ్ చేసుకుంటుండగానే కోర్టులో కేసు కోసం పిలుపు వచ్చేది. కానీ వారు ఏ మాత్రం తొందరపడకుండా ప్రశాంతంగా నమాజ్ పూర్తి చేసేవారు. ఒకసారి వారిలా అన్నారు, నేను బటాలాలో ఒక కేసు పని మీద వెళ్ళాను. అప్పుడు నమాజ్ సమయం కావడంతో నేను నమాజ్ చదవడం ప్రారంభించాను. అటెండర్ నన్ను పిలిచాడు. కానీ నేను నమాజులో ఉన్నాను. అవతలి పక్షం వారు హాజరయ్యారు. నేను రాలేదు. కాబట్టి ఏకపక్షంగా తీర్పు ఇవ్వమని కోర్టులో ఒత్తిడి తెచ్చారు. కానీ కోర్టు వారి మాటను పట్టించుకోలేదు. పైగా కేసును వారికి వ్యతిరేకంగా మార్చి నాకే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
నేను నమాజ్ పూర్తి చేసుకుని వెళ్ళినప్పుడు న్యాయమూర్తి చట్టపరంగా నా గైర్ హాజరీని పరిగణలోకి తీసుకుని ఉంటాడని అనుకున్నాను. చట్టం ప్రకారం ఒక పక్షం హాజరు కాకపోతే వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలి. కానీ నేను హాజరై నేను నమాజ్ చదువుకుంటున్నానని చెప్పినప్పుడు ఆ న్యాయమూర్తి నేను ఇప్పటికే నీకే అనుకూలంగా తీర్పు ఇచ్చేశాను అని చెప్పాడు. ఇది కూడా ఆరాధనకు శుభం. అల్లాహ్ ఈ విధంగా తన అనుగ్రహాన్ని చూపాడు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు హజరత్ అమ్మాజాన్ గారి మరొక కథనాన్ని ఈ విధంగా వివరించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇంట్లో మగ్రిబ్ నమాజ్ చదివేటప్పుడు తరచుగా యూసుఫ్ అధ్యాయంలోని ఈ పదాలున్న సూక్తిని పఠించేవారు. ఇన్నమా అష్కు బస్సి వహుజ్ని ఇలల్లా, అనగా నేను నా బాధను మరియు దుఃఖాన్ని కేవలం అల్లాహ్ ముందే మొరపెట్టుకుంటున్నాను. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారింకా ఇలా అంటున్నారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం స్వరం ఎంతో ఆర్తితో వేదనతో నిండి ఉండేది. వారి ఖురాన్ పఠనమెంతో లయబద్ధంగా సాగేది. ఇదే విధంగా మిర్జా మొహమ్మద్ దీన్ గారిలా వివరించారు. వారు మసీదులో ఫర్జ్ నమాజ్ సలుపేవారు, కానీ సున్నత్ నఫిల్ నమాజులను ఇంట్లోనే చదువుకునేవారు. ఇషా నమాజ్ తర్వాత నిద్రపోయి అర్ధరాత్రి దాటిన తర్వాత మేల్కొని నఫిల్ నమాజ్ చేసేవారు. ఆ తర్వాత పవిత్ర ఖురాన్ చదివేవారు. వారు మట్టి దీపం వెలిగించుకొని ఫజర్ అజాన్ వరకు పవిత్ర ఖురాన్ పఠనం చేస్తూ ఉండేవారు. మరొక చరిత్రకారుడు ఇలా వ్రాశాడు. వారికి పవిత్ర ఖురాన్, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ పట్ల అమితమైన ప్రేమ ఉండేది. వారి ఆరాధనలు ఎప్పుడూ ఖురాన్ మరియు సున్నత్ పరిధులను దాటి ఉండేవి కావు. 5 పూటల నమాజ్తో పాటు తహజ్జుద్ నమాజ్ పట్ల ఎంతో నిబద్ధత ఉండేది. ఇష్రాక్ నమాజ్ కూడా చదివేవారు, కానీ తహజ్జుద్ నమాజ్ పట్ల ఎంతో మక్కువ చూపేవారు. నమాజులో అల్లాహ్ వైపు ఆయన ఏకాగ్రత ఎంత గొప్పగా ఉండేదంటే వారు ఈ లోకంలోనే లేనట్లుగా అందులో లీనమైపోయేవారు. తహజ్జుద్ నమాజులో ఫాతిహా అధ్యాయాన్ని ఎంతో ఆర్తితో శ్రద్ధతో పఠించేవారు. ఎన్నో దుఆలు చేసేవారు. ప్రారంభంలో కొన్నిసార్లు నమాజులో ఏకాగ్రత కుదరకపోతే వారు నమాజును పదే పదే చదివేవారు. ఈ చిట్కాను నేను ఒక తాగుబోతు నుండి నేర్చుకున్నానని చెప్పేవారు. వారిలా వివరించారు. ఒకసారి నమాజులో నాకు మనశ్శాంతి లభించలేదు. అప్పుడు నేను అడవి వైపు వెళ్ళి అక్కడ నమాజ్ చదువుకోవాలని బయలుదేరాను. దారిలో సంత వచ్చింది. అక్కడ ఒక హిందూ వ్యక్తి తన స్నేహితుడితో ఇలా అంటున్నాడు. రాత్రి మేము ఒక పెగ్ మద్యం తాగాము, కానీ మత్తు ఎక్కలేదు. అప్పుడు రెండవది తాగాము, దానివల్ల కూడా మత్తు రాకపోవడంతో మూడవది తాగాము. ఈ విధంగా మత్తు ఎక్కే వరకు అతను పదే పదే తాగుతూనే ఉన్నాడు. వారిలా అన్నారు. ఆ మాట వినగానే నేను కూడా ఆధ్యాత్మిక మత్తు కలిగే వరకు పదే పదే నమాజ్ చదవాలని అనుకున్నాను. ఇక్కడ ఫర్జ్ నమాజుల గురించి కాదు, నఫిల్ నమాజుల గురించి ప్రస్తావన ఉంది. కాబట్టి నఫిల్ నమాజుల విషయంలో వారిలా అన్నారు. ఆధ్యాత్మిక మత్తు కలిగే వరకు అంటే మనస్సు పూర్తిగా అల్లాహ్ సన్నిధిలో లీనమయ్యే వరకు నేను పదే పదే నమాజ్ చదువుతాను. నమాజ్తో పాటు వారి నిత్యం చేసే స్మరణ పవిత్ర ఖురాన్ పఠనం, దురూద్ షరీఫ్ మరియు ఇస్తిగ్ఫార్. పవిత్ర ఖురాన్ పట్ల వారికి అమితమైన ప్రేమ ఉండేది. పగలు రాత్రి కూర్చున్నా, నిలబడినా లేదా నడుస్తున్నా దానిని పఠిస్తూ ఉండేవారు. వెక్కి వెక్కి ఏడ్చేవారు. నేను ముందుగా వివరించినట్లుగా అక్కడ నమాజులో ఏడవలేదంటే దాని అర్థం వారు ఏడవరని కాదు. పవిత్ర ఖురాన్ చదువుతున్నప్పుడు కూడా వారిపై తీవ్రమైన భావోద్వేగం ఆవహించేది. దురూద్ షరీఫ్ను కూడా అత్యధికంగా అర్థం చేసుకుంటూ ఎంతో ఆర్తితో చదివేవారు. కొన్నిసార్లు ఆ చదువులో రోదన కూడా కలిసిపోయేది. ఒక సందర్భంలో ఇష్రాక్ నమాజ్ చదివిన విషయాన్ని ప్రస్తావిస్తూ వారు స్వయంగా ఇలా వివరించారు. ఇక్కడ తేనె ప్రాముఖ్యత, వైద్యం మరియు ఆరాధన గురించి ప్రస్తావన వచ్చింది. మధుమేహం వ్యాధి ఉన్నప్పుడు తేనె తినవచ్చా లేదా అనే చర్చ జరుగుతున్నప్పుడు వారిలా అన్నారు. మధుమేహం వల్ల నేను తీవ్రమైన ఇబ్బంది పడ్డాను. వైద్యులు తీపి పదార్థాలు తినడం చాలా హానికరమని చెప్పారు. అయితే నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. బజారులో దొరికే చక్కెరను సాధారణంగా పాపులు, దుర్మార్గులు తయారు చేస్తారు. దానివల్ల హాని జరిగితే ఆశ్చర్యం లేదు. కానీ తేనె అనేది అల్లాహ్ దైవవాణి ద్వారా తయారవుతుంది. కాబట్టి దీని లక్షణం ఇతర తీపి పదార్థాలలాగా ఖచ్చితంగా ఉండదు. ఒకవేళ
అది కూడా వాటిలాగే ఉంటే అన్ని తీపి పదార్థాల గురించి కాకుండా కేవలం దీని గురించి మాత్రమే ప్రజలకు ఆరోగ్యం చేకూర్చదని చెప్పబడి ఉండేది కాదు. కాబట్టి ఈ ప్రత్యేకత దాని ప్రయోజనానికి నిదర్శనం. తేనెటీగ తన ఆహారాన్ని దైవవాణి ద్వారా సిద్ధం చేసుకుంటుంది కాబట్టి అది పువ్వుల నుండి రసాన్ని పీల్చేటప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యకరమైన అంశాలనే గ్రహిస్తుంది. ఈ ఆలోచనతో వారు కొద్దిగా తేనెలో మొగలి పువ్వు నీరు కలుపుకొని తాగారు. కొద్దిసేపటి తర్వాత చాలా ఉపశమనం లభించింది. ఎంతలా అంటే వారు నడవగలిగే శక్తిని పొందారు. అంతకుముందు మధుమేహం వల్ల చాలా బలహీనత ఉండేది. ఆ తర్వాత ఇంటి సభ్యులను తీసుకుని తోట వరకు వెళ్లారు. అక్కడ 10 రకాతుల ఇష్రాక్ నమాజ్ తెలిపినారు. హజరత్ ముఫ్తీ మొహమ్మద్ సాదిక్ గారిలా వివరించారు. ఒకసారి భూకంపం చాలా తీవ్రంగా వచ్చింది. ఇళ్లన్నీ వస్తువులన్నీ ఊగిపోసాగాయి. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అటువంటి సమయములో వారి స్థితి చూడదగనిదిగా ఉంది. హదీసులలో మనం చదువుతుంటాం, పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇటువంటి భూమ్యాకాశ సంబంధిత సంఘటనలు జరిగినప్పుడు అల్లాహ్ పట్ల భీతిని తన ముఖంలో ప్రదర్శించేవారు. చిన్న మేఘం కనిపించినా అశాంతికి లోనయ్యేవారు. లోపలికి బయటకు వెళ్తూ ఉండేవారు. ఇదే విధంగా ఈ కాలపు అల్లాహ్ ప్రవక్త కూడా ఎవరు ఎంతటి జ్ఞాని అయితే వారంతగా అల్లాహకు భయపడతారనే పారశీక సామెతను నిజం చేసి చూపారు. భూకంపం ప్రారంభం కాగానే వారు తన కుటుంబ సభ్యులతో పిల్లలతో కలిసి అల్లాహ్ సన్నిధిలో ప్రార్థనలో నిమగ్నమయ్యారు. తన ప్రభువు ముందు సజ్దా చేశారు. చాలాసేపటి వరకు కుటుంబం మొత్తం సేవకులతో సహా ఖియామ్, రుకు మరియు సజ్దాలలో పడి ఉంది. అల్లాహ్ శక్తిని చూసి భయంతో వణికిపోయారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు సామూహిక నమాజ్ ప్రాముఖ్యతను వివరిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేడు ప్రజలు దూరంగా నివసించడం వల్ల మసీదులకు రావడం కష్టంగా ఉందని, పూర్వకాలంలో కూడా ప్రయాణ సాధనాలు లేనప్పుడు ప్రజలు ఇళ్లలోనే నమాజ్ చదువుకునేవారని చెబుతూ ఇళ్లలో ఒంటరిగా నమాజ్ చదవకూడదని, సామూహికంగానే చదవాలని ఆయన ఆదేశించారు. భార్య పిల్లలను వెంట ఉంచుకుని ఇంట్లోనే సామూహిక నమాజ్ నిర్వహించడం ఒక ఉత్తమ పద్ధతి అని ఆయన అన్నారు. మసీదుకు వెళ్ళడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే జమాత్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే దూరాల వల్ల విడివిగా నమాజ్ చదివే అలవాటు పెరిగి సామూహిక నమాజ్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది. ఈ అలవాటును వదిలి సామూహిక నమాజును అలవర్చుకోవాలి. దీనివల్ల పిల్లలకు కూడా నమాజ్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. తర్వాత ఆయన హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఉదాహరణను ఇచ్చారు. మసీదుకు వెళ్ళడం వీలు పడనప్పుడు వారు ఇంట్లోనే జమాత్ చేయించేవారు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప ఒంటరిగా నమాజ్ చదివేవారు కాదు. తరచుగా మా తల్లి అమ్మాజాన్తో కలిసి జమాత్ చేయించేవారు. ఆమెతో పాటు ఇతర మహిళలు కూడా ఆ నమాజులో పాల్గొనేవారు. హజరత్ సయ్యద్ జైనుల్ ఆబిదీన్ వలీవుల్లా షా గారు ఒక కథనాన్ని ఈ విధంగా వివరించారు. నేను 1935లో సియాల్కోట్కు వెళ్ళాను. అక్కడ ఫజల్దీన్ గారి కుమార్తె హాఫిజ్ కారీ మొహమ్మద్ షఫీ గారి తల్లి అయిన హయాత్ బీబీ అనే చాలా వృద్ధురాలిని కలిసే అవకాశం లభించింది. ఆమె తన ఇంటి గడపపై కూర్చుని ఉంది. మేము ఆమెను గుర్తుపట్టలేదు, కానీ ఆమె మమ్మల్ని గుర్తుపట్టింది. అస్సలాము అలైకుం అని చెప్పి మమ్మల్ని లోపలికి ఆహ్వానించింది. ఆ సమయంలో ఆమె వయస్సు 105 సంవత్సరాలు. 1857 తిరుగుబాటు సమయంలో ఇక్కడ కార్యాలయాలకు నిప్పు పెట్టినప్పుడు తాను యవ్వనంలో ఉన్నానని ఆమె తన వయస్సు గురించి చెప్పింది. ఆమె సంభాషణలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గురించి ఇలా చెప్పింది: మిర్జా గారు మొదట సియాల్కోట్కు ఉద్యోగం నిమిత్తం వచ్చినప్పటి నుండి నాకు తెలుసు. అప్పుడు ఆయన వయస్సు ఎంతంటే ముఖంపై ఇప్పుడిప్పుడే యవ్వనం కనిపిస్తోంది. గడ్డం కూడా పూర్తిగా రాలేదు. సియాల్కోట్ వచ్చిన తర్వాత మిర్జా గారు తమ తండ్రి ఇంటికి వచ్చి ఆయన్ను పిలిచి, మియా ఫజల్దీన్ గారు, మీ 2వ ఇంటిని నాకు నివాసం కోసం ఇవ్వండని అడిగారు. అద్దెకు తీసుకోవాలని ఆయన ఉద్దేశం. మా తండ్రి తలుపు తీశారు. వారు లోపలికి వచ్చారు. నీళ్లు, మంచం, ముసల్లా, ప్రార్థన చేసే చాప అన్నీ మా తండ్రి ఏర్పాటు చేశారు. మిర్జా గారు సామాను కూడా అక్కడే ఉంచారు. ఆమె ఇంకా ఇలా చెప్పింది: కోర్టు నుండి తిరిగి వచ్చిన తర్వాత మొదట మా తండ్రిని పిలిచి ఆయన్ను వెంటబెట్టుకుని లోపలికి వెళ్ళడం మిర్జా గారు అలవాటుగా ఉండేది. మిర్జా గారు ఎక్కువగా మా తండ్రితోనే కాలం గడిపేవారు. ఆయన భోజనం కూడా మా ఇంట్లోనే తయారయ్యేది.
మా తండ్రి స్వయంగా మిర్జా గారికి భోజనం అందించేవారు. మిర్జా గారు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని ఆంగణంలో కూర్చుని ఖురాన్ చదువుతూ ఉండేవారు. మా తండ్రి ఇలా చెబుతుండేవారు, మిర్జా గారు ఖురాన్ చదువుతూ కొన్నిసార్లు సజ్దాలో పడిపోతారు, సుదీర్ఘమైన సజ్దాలు చేస్తారు. ఎంతగా ఏడుస్తారంటే నేల తడిసిపోతుంది. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గురించి చెబుతున్నప్పుడు ఆమె అనేకసార్లు వారి కొరకు త్యాగమైపోతానని ఎంతో భక్తితో అంది. ఆమె తన కుమారుడి సమక్షంలోనే ఈ విషయాలన్నీ చెప్పింది. హజరత్ షేఖ్ యాకూబ్ అలీ గారు ఇర్ఫానీ, డాక్టర్ అల్లామా ఇక్బాల్ గురువుగారైన మౌల్వీ మీర్ హసన్ గారి ఒక కథనాన్ని ఈ విధంగా వివరించారు. హజరత్ మిర్జా గారు మొదట్లో కాశ్మీరీల మొహల్లాలో ఉమ్రా అనే కాశ్మీరీ వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవారు. కోర్టు నుండి తిరిగి వచ్చిన తర్వాత పవిత్ర ఖురాన్ పఠనంతో నిమగ్నమైపోయేవారు. కూర్చుని, నిలబడి లేదా అటూ ఇటూ నడుస్తూ తిలావత్ చేసేవారు మరియు వెక్కి వెక్కి ఏడ్చేవారు. వారెంతటి భక్తి శ్రద్ధలతో తిలావత్ చేసేవారంటే దానికి సాటి మరొకటి కనిపించదు. ఆయనింకా ఇలా వ్రాశారు, సాధారణంగా కోర్టు పనుల కోసం లేదా సిఫార్సుల కోసం ప్రజలు అల్లాహ్ సేవకుడి వద్దకు వస్తూ ఉండేవారు. అధికారులు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చేలా చేయమని అడుగుతూ ఉండేవారు. ఆ ఇంటి యజమాని ఉమ్రా పెద్దన్నయ్య ఫజల్దీన్ గారు. ఆయన్ను ఆ మొహల్లాలో అందరూ గౌరవించేవారు. ఒక సందర్భంలో ప్రజలు తన చుట్టూ చేరడాన్ని చూసి హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం మియా ఫజల్దీన్ను పిలిచి ఇలా అన్నారు, మియా ఫజల్దీన్, వీరికి అర్థమయ్యేలా చెప్పు, ఇక్కడికి రావద్దని, తమ సమయాన్ని వృధా చేసుకోవద్దని, నా సమయాన్ని కూడా పాడు చేయవద్దని చెప్పు. నేను ఏమీ చేయలేను, నేను న్యాయమూర్తిని కాదు. నా పరిధిలో ఉన్న పనిని నేను కోర్టులోనే పూర్తి చేస్తాను. ఆ తర్వాత మియా ఫజల్దీన్ ఆ ప్రజలకు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించి వేసేవారు. పటియాలాకు చెందిన మున్షీ అబ్దుల్ వహీద్ అనే అహ్మదీయేతర వ్యక్తి వారి ఖురాన్ పఠనం గురించి ఇలా వివరించారు. హజరత్ అలైహిస్సలాం 14-15 ఏళ్ల వయస్సులోనే రోజంతా పవిత్ర ఖురాన్ చదివేవారు. దాని అంచులలో నోట్స్ రాసుకునేవారు. హజరత్ ముస్లిం మౌద్ రజియల్లాహు అన్హు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గురించి ఇలా వ్రాశారు, చిన్నతనం నుండే తన తండ్రి జీవితంలో లోకరీతిలోని చేదు అనుభవాలను చూసే అవకాశం కలగడం వల్ల వారి మనస్సు లౌకిక విషయాల పట్ల విరక్తి చెందింది. వారు పసిపిల్లవాడిగా ఉన్నప్పుడే తన కోరికలన్నీ అల్లాహ్ ఇష్టాన్ని పొందడంపైనే ఉండేవి. వారి జీవిత చరిత్రకారుడు షేఖ్ యాకూబ్ అలీ గారు ఆయన బాల్యానికి సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటనను ఇలా వ్రాశారు. వారు చాలా చిన్న వయస్సులో ఉన్నప్పుడు తన ఈడు అమ్మాయితో, ఆమెతోనే తర్వాత వివాహం జరిగింది. ఇలా అనేవారు, ఓ అభాగ్యురాలా, నాకు నమాజ్ ప్రాప్తించాలని అల్లాహ్ను వేడుకో. బాల్యంలోని ఈ మాటను బట్టి అప్పట్లోనే వారి హృదయంలో ఎటువంటి భావాలు ఉండేవో, కోరికలన్నీ అల్లాహ్ పైనే ఎలా కేంద్రీకృతమై ఉండేవో అర్థమవుతుంది. అంతేకాకుండా చిన్నతనం నుండే వారిలో ఉన్న మేధస్సు దీనివల్ల తెలుస్తుంది. ఎందుకంటే ఆ వయస్సులో కూడా అన్ని కోరికలను తీర్చేవాడు అల్లాహ్ మాత్రమేనని ఆరాధన చేసే భాగ్యం దక్కడం కూడా అతనిపైనే ఆధారపడి ఉంటుందని వారు నమ్మారు. నమాజ్ చదవాలనే కోరిక కలగడం, ఆ కోరికను తీర్చేవాడు అల్లాహ్ని గుర్తించడం, అది లోకాన్నే దైవంగా భావించే వాతావరణం ఉన్న ఇంట్లో పెరిగి ఇలా ఆలోచించడం సామాన్యమైన విషయం కాదు. లౌకిక మాలిన్యం లేని హృదయం కలిగిన వారు ప్రపంచంలో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి అల్లాహ్ నుండి సహాయం పొందినవారు తప్ప ఇటువంటి మాటలు ఎవరూ అనలేరు. హజరత్ ముఫ్తీ మొహమ్మద్ సాదిక్ గారిలా వివరించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా అన్నారు, నేను చిన్నప్పటి నుండి ఉపవాసాలు ఉండడానికి అలవాటు పడ్డాను. ఒకసారి బాల్యంలో ఉపవాసం ఉన్నప్పుడు అనారోగ్యం పాలయ్యాను. కానీ ఆ తర్వాత 29 ఉపవాసాలను పూర్తి చేశాను. ఎటువంటి ఇబ్బంది కలగలేదు. అప్పుడు నా పాలిట అది ఎంతో సంతోషకరమైన పండుగ. ఉపవాసం వల్ల ప్రత్యేకమైన శుభాలు లభిస్తాయి. ప్రతి పండులోనూ ఒక ప్రత్యేకమైన రుచి ఉన్నట్లే ప్రతి ప్రార్థనలోనూ ఒక ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. ఈ ప్రార్థనల్లో మనిషి వర్ణించలేనంతటి ఆధ్యాత్మికత ఉంటుంది. ఆరాధన పట్ల ఆసక్తి ఉంటే కష్టాలు, బాధలు తగ్గిపోతాయి. ఆరాధనలో మనిషి ఆత్మ అత్యంత మృదువుగా మారి నీళ్లలా ప్రవహించి అల్లాహ్తో కలిసిపోవలను. వ్యవసాయదారుడు, పత్రిక జమీందార్ పత్రిక సంపాదకుడు, ప్రసిద్ధ నాయకుడు జాఫర్ అలీ ఖాన్ గారి తండ్రి అయిన మౌల్వీ సిరాజుద్దీన్ గారు
హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సియాల్కోట్లో ఉన్నప్పటి దినచర్య గురించి ఇలా వ్రాశారు. 1887లో ఒక రాత్రి ఖాదియాన్లో వారి వద్ద అతిథిగా ఉండే గౌరవం మాకు దక్కింది. ఆ రోజుల్లో కూడా వారు ఆరాధనల్లో, ప్రార్థనల్లో ఎంతగా మునిగిపోయి ఉండేవారంటే అతిథులతో కూడా చాలా తక్కువగా మాట్లాడేవారు. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు మరొక కథనాన్ని ఈ విధంగా వివరించారు. హజరత్ భాయ్ అబ్దుర్ రెహమాన్ ఖాదియానీ ఇలా తెలుపుతున్నారు. 1900వ సంవత్సరం ఈదుల్ అజహాకు ఒక రోజు ముందు అంటే హజ్ రోజున హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం హజరత్ మౌల్వీ నూరుద్దీన్ గారుతో ఇలా అన్నారు: నేను ఈ హజ్ రోజును ప్రత్యేక ప్రార్థనలో, దుఆలలో గడపాలని కోరుకుంటున్నాను. కాబట్టి ప్రార్థన కోసం విన్నవించుకోవాలనుకునే మిత్రుల పేర్ల జాబితాను తయారు చేసి నాకు పంపండి. ఆ రోజు హజరత్ మౌల్వీ నూరుద్దీన్ గారి ద్వారా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం వద్దకు అత్యధిక సంఖ్యలో ప్రార్థనా విన్నపాలు అందాయి. కొందరు మిత్రులు నేరుగా కూడా తమ విన్నపాలను వ్రాసి వారికి పంపారు. ఆ కాలంలో పండుగ సందర్భంగా ఇతర ప్రాంతాల నుండి కూడా చాలామంది మిత్రులు పండుగ నమాజ్ చదవడానికి మరియు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలామును కలుసుకునే గౌరవం పొందడానికి ఖాదియాన్ వచ్చేవారు. వారు కూడా ఈ దైవిక ప్రేరణలో భాగస్వాములయ్యారు. ఆ విధంగా ఆ రోజు ఖాదియాన్లో ప్రత్యేక ప్రార్థనలు, అసాధారణమైన విన్నపాలు మరియు గొప్ప శుభాలతో గడిచింది. సామూహిక నమాజ్ పట్ల తన హృదయంలో కలిగే ఆరాటాన్ని వివరిస్తూ ఒక సభలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా అన్నారు: ఈ రోజు కూడా నా తల స్థితి సరిగా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. కానీ జమాత్ సమయం అయినప్పుడు, అంటే అందరూ కలిసి సామూహికంగా నమాజ్ చదివే సమయం వచ్చినప్పుడు ప్రజలందరూ అక్కడ గుమికూడి ఉంటారని, నేను మాత్రం అందులో పాలు పంచుకోలేకపోతున్నాననే ఆలోచన రాగానే నాకు చాలా బాధ కలుగుతుంది. అందుకే తడబడుతూ కష్టపడుతూ ఇక్కడికి వస్తున్నాను. ఈ రోజు కళ్ళు తిరుగుతున్నప్పటికీ ఏది ఏమైనా ఏదో ఒక విధంగా పడుతూ లేస్తూ మసీదుకు చేరుకున్నాను. వారింకా ఇలా అన్నారు: ప్రయత్నం చేసి ఎలాగోలా నేను మసీదుకు వచ్చేస్తాను. ఇది ఒక్కసారి కాదు, చాలాసార్లు జరుగుతుంది. ఈ రోజు కూడా అదే జరిగింది. అనారోగ్యంతో ఉన్న రోజుల్లో కూడా సామూహిక నమాజ్ సలుపాలనేది వారి ప్రయత్నంగా ఉండేది. హజరత్ మౌల్వీ అబ్దుల్ కరీం గారు సియాల్కోటి ఇలా అంటున్నారు: వారిని కలుసుకునే ప్రదేశం సాధారణంగా మసీదు మాత్రమే. అనారోగ్యం లేకపోతే వారు 5 పూటల నమాజ్ ఖచ్చితంగా జమాత్తోనే చదివేవారు. సామూహిక నమాజ్ కోసం ఎంతో ఒత్తిడి చేసేవారు. జమాత్తో నమాజ్ చదవలేకపోవడం కంటే మరే విషయము తనకు అంత బాధ కలిగించదని వారు అనేకసార్లు అన్నారు. మౌల్వీ గారింకా ఇలా వ్రాశారు: ప్రజల రాకపోకలు తక్కువగా ఉన్న రోజుల్లో వారు తన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తపరిచేవారు: నాకంటూ ఒక జమాతుంటే బాగుండును, వారితో కలిసి 5 పూటల నమాజ్ చదువుకోవచ్చు. నేను దీనికోసం ప్రార్థనలో ఉన్నాను మరియు అల్లాహ్ నా ప్రార్థనను అంగీకరిస్తాడని ఆశిస్తున్నానని చెప్పేవారు. మౌల్వీ గారు ఈ సంఘటన రాసే సమయానికి అల్లాహ్ అనుగ్రహం వల్ల నమాజ్ చదివేవారి సంఖ్య 40, 90, 80, 90 వరకు చేరుకుందని పేర్కొన్నారు. ఇప్పుడు అల్లాహ్ దయతో ప్రతి దేశంలోనూ మన మసీదులు ఉన్నాయి. కాబట్టి మన మసీదులను 5 పూటల నమాజీలతో నింపడానికి, ప్రతి నమాజును జమాత్తో చదవడానికి మనం ప్రయత్నించవలను. మౌల్వీ గారింకా ఇలా వ్రాశారు: నమాజ్ పూర్తి కాగానే వారు వెంటనే లోపలికి వెళ్ళి తన రచనల పనిలో నిమగ్నమయ్యేవారు. తర్వాత మగ్రిబ్ నమాజ్ ముగిసిన మసీదులోనే కూర్చునేవారు. స్నేహితులతో కలిసి అక్కడే భోజనం చేసేవారు. ఇషా నమాజ్ చదివిన తర్వాతే లోపలికి వెళ్ళేవారు. హజరత్ అబ్దుస్ సత్తార్ గారిలా వివరించారు: హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం తన ప్రకటన కంటే ముందే చిన్న మసీదు ముబారక్ నిర్మించబడినప్పుడు జొహర్, అసర్, మగ్రిబ్, ఇషా నమాజులను స్వయంగా చదివించేవారు. అప్పుడు కేవలం 3 వ్యక్తులు మాత్రమే నమాజ్ తెలిపేవారు: మియా గులాబ్ అబ్దుస్ సత్తార్, మియా జాన్ ముహమ్మద్ గారు ముక్తదీలుగా ఉండేవారు. వారు నమాజ్ చదివించే ఆ పద్ధతి నాకు ఇప్పటికీ గుర్తుంది. వారు ప్రతి నమాజును దాని సరైన సమయంలో చదివేవారు. ఆ నమాజ్ ఎంతటి వినయం, విధేయత మరియు ఆర్తితో ఉండేదంటే ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రుల ముందు ఏడుస్తూ ఏదైనా కోరుకున్నట్లుగా ఉండేది. అటువంటి నమాజ్ మాలాంటి వ్యక్తుల హృదయాలపై ఎంతో ప్రభావం చూపేది. ఇది మాకు లభించిన మొదటి పాఠం. వారు నమాజ్ పూర్తి చేసి కూర్చున్నప్పుడు మేము ఆయన ముఖం వైపు చూసేవారము. ఆ ముఖం ఎంతో కాంతివంతంగా ఉండేది. మా హృదయాలను అమితంగా ఆకట్టుకునేది. పీర్ సిరాజుల్ హక్ నోమానీ గారిలా వివరించారు: హజరత్ అక్దస్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం సలుపే అంత్యక్రియ ప్రార్థన సుబ్హానల్లా
ఎంత అద్భుతంగా, క్రమబద్ధంగా మరియు సున్నత్కు అనుగుణంగా ఉండేదనగా వందలాది సార్లు వారు అంత్యక్రియ ప్రార్థన చదివించడం మరియు ఆయన వెనుక నిలబడి ప్రార్థించే అవకాశం నాకు లభించింది. ఒకసారి మియా జాన్ మొహమ్మద్ గారు కాదియానీ మరణించారు. వారు అలైహిస్సలాం స్వయంగా జనాజా వెంట వెళ్ళారు. మరణించిన ఆ వ్యక్తి వారి పట్ల ఎంతో భక్తి, ప్రేమ కలిగి ఉండేవారు. కావున వాగ్దత్త ఇమాం మహదీ అలైహిస్సలాం కూడా మియా జాన్ మొహమ్మద్ను ఎంతో ప్రేమించేవారు. వారెంతటి పనిలో ఉన్నా ఆయన వచ్చినప్పుడు పనులన్నీ పక్కన పెట్టి మరీ కలుసుకునేవారు. ఏది ఏమైనా మృతదేహాన్ని కబ్రిస్తాన్కు తీసుకువెళ్ళినప్పుడు హజరత్ అక్దస్ అలైహిస్సలాం స్వయంగా ఇమామత్ వహించి అంత్యక్రియ ప్రార్థన చదివించారు. ఆ నమాజ్ ఎంత సుదీర్ఘంగా సాగిందంటే వెనుక నిలబడిన మాలాంటి అనుసరించేవారి కాళ్ళు నొప్పులు పుట్టాయి. చేతులు కట్టుకుని ఉండడం వల్ల చేతులు కూడా నొప్పి పుట్టాయి. ఇతరుల పరిస్థితి ఎలా ఉందో నేను చెప్పలేను, కానీ నా గురించి చెప్పాలంటే అంతసేపు నిలబడడం వల్ల నా స్థితి గందరగోళంగా మారింది. ఎందుకంటే మేము సాధారణంగా 2 నిమిషాల్లో ముగిసే జనాజా నమాజులనే చూశాం. కానీ తర్వాత నాకు స్పృహ వచ్చి అర్థమైంది ఏమిటనగా అసలైన నమాజ్ అంటే ఇదే. ప్రార్థన నిజమైన అర్థం నాకు అప్పుడు తెలిసింది. ఆ తర్వాత నేను స్థిరపడ్డాను. మనసుకు ఒక రకమైన ఆనందం, పరవశం కలగడం ప్రారంభమైంది. ఆ నమాజ్ ఇంకా సుదీర్ఘంగా సాగితే బాగుండు అనిపించింది. ఈ విధంగా వారు తన సహచరులకు కూడా నమాజులో ఉండే ఆనందాన్ని రుచి చూపించారు. నమాజ్ ముగిసిన తర్వాత వారు ఇంటివైపు బయలుదేరారు. అప్పుడు ఒక వ్యక్తి, హుజూర్, నమాజ్కు ఇంత సమయం పట్టింది, మేమే అలసిపోయాం, ఇక మీ పరిస్థితి ఏమిటి అంటే మీరు కూడా అలసిపోయి ఉంటారు కదా అని అడిగారు. దానికి హజరత్ అక్దస్ అలైహిస్సలాం ఇలా సమాధానమిచ్చారు, మాకు అలసటతో సంబంధం ఏమిటి? మేము అల్లాహ్ను వేడుకుంటున్నాము. మరణించిన ఆ వ్యక్తి కోసం అల్లాహ్ నుండి క్షమాపణ కోరుకుంటున్నాం. అడిగేవాడు ఎప్పుడైనా అలసిపోతాడా? అడగడంలో అలసిపోయేవాడు వెనుకబడిపోతాడు. మేము అడిగేవాళ్ళం, అతడు అనగా అల్లాహ్ ఇచ్చేవాడు. ఇక అలసట ఎక్కడుంటుంది? ఎవరి వద్ద నుండి అయితే కొంచెమైనా ఆశ ఉంటుందో అక్కడ అడిగేవాడు పట్టుబట్టి నిలబడతాడు. ఇక అల్లాహ్ ఆస్థానంలో అయితే అన్ని ఆశలు అక్కడే ఉన్నాయి. ఆయన అనగా అల్లాహ్ ఇచ్చేవాడు, వరాలు కురిపించేవాడు, అత్యంత దయామయుడు, కరుణామయుడు. అతనే యజమాని. ఇక అక్కడ అలసిపోయే ప్రశ్నే లేదు. అల్లాహ్ తాలా మనకు కూడా ఇటువంటి ఆలోచనతో నమాజులు సలుపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనం హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బైఅత్ ప్రతిజ్ఞ చేసేటప్పుడు అల్లాహ్ మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశాల ప్రకారం నమాజులు చదువుతామని వాగ్దానం చేశాం. అల్లాహ్ చేసిన ఉపకారాలను స్మరిస్తూ అతన్ని స్తుతిస్తూ నమాజులు సల్పుతాం. అల్లాహ్ మనకు ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకునే శక్తిని మరియు అనుగ్రహం ప్రసాదించుగాక. నమాజ్ తర్వాత నేను 1-2 పరోక్ష అంత్యక్రియ ప్రార్థనలు చదివిస్తాను. మొదటిది గౌరవనీయులైన గౌరవ అమతుష్ షరీఫ్ గారిది. వీరు నారోవాల్లోని డేరియాన్ వాలాకు చెందిన మహమూద్ అహ్మద్ భట్ గారి సతీమణి. వీరు ఇటీవలే 84 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ అనుగ్రహంతో ఆమె వసియత్ చేశారు. ఆమె హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం అనుచరులైన హజరత్ మౌల్వీ ఉమర్ దీన్ గారు రజియల్లాహు అన్హు గారి కుమార్తె. ఆమె తండ్రి షాదీవాల్ జిల్లా గుజరాత్కు చెందినవారు. ఆయన ఒక కళ ఆధారంగా 1903వ సంవత్సరంలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు జిహ్లుం పర్యటనలో ఉన్నప్పుడు వారి పవిత్ర హస్తాలపై బయత్ చేసే భాగ్యాన్ని పొందారు. మృతురాలికి భర్తతో పాటు 6 కుమారులు, 5 కుమార్తెలు మరియు మనవలు, మనవరాళ్ళు ఉన్నారు. ఆమె కుమారులలో ఒకరైన
ఆసిఫ్ మెహమూద్ భట్ గారు తంజానియాలోని దారుస్సలాంలో మురబ్బీ సిల్సిలాగా సేవలందిస్తున్నారు. సేవా రంగంలో ఉన్న కారణంగా ఆయన తన తల్లి అంత్యక్రియల్లో మరియు సమాధి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయారు. ఆమె మనవడు ఒసామా భట్ కూడా ఇక్కడ మురబ్బీగా ఉన్నారు. అలాగే ఒక అల్లుడు కూడా మురబ్బీగా ఉన్నారు. ఇది జీవితాన్ని అంకితం చేసిన వారి కుటుంబం. తంజానియాలో ఉన్న ఆమె కుమారుడు ఆసిఫ్ మెహమూద్ భట్ గారిలా వ్రాశారు, ఆమె ఎన్నో సద్గుణాలు కలిగినవారు. అన్నిటికంటే ముఖ్యమైన గుణం అల్లాహ్తో ఆమెకున్న సంబంధం. ఆమెకు తరచుగా సత్యవార్తలు అందేవి, అవి అక్షరాలా నెరవేరేవి. ఆమెకు పవిత్ర ఖురాన్ అంటే అమితమైన ప్రేమ ఉండేది. ఇది ఆమెకు తన తండ్రి నుండి వారసత్వంగా లభించింది. ప్రతిరోజు ఫజ్ర్ ప్రార్థన తర్వాత ఆమె వీధిలోని అహ్మదీ మరియు అహ్మదీయేతర బాలబాలికలకు పవిత్ర ఖురాన్ బోధించేవారు. ఆమెకు పవిత్ర ఖురాన్ పఠించడం మరియు వినడం అంటే చాలా ఇష్టం. ఆమె కుమారుడు ఇంకా ఇలా చెప్పారు, ఆమె నాతో కూడా ఖురాన్ వినేవారు. వృద్ధాప్యంలో కూడా ఆమెకు ఖురాన్ ఎంత బాగా గుర్తుందో చూడడానికి నేను ఎక్కడైనా ఆగిపోతే ఆమె వెంటనే తదుపరి పదాలను చదివేవారు. పవిత్ర ఖురాన్ ఆమెకు దాదాపు కంఠస్థముండేది. పెద్ద వయస్సు వల్ల నాకు అన్నీ మర్చిపోయానేమో కానీ అల్లాహ్ దయ వల్ల పవిత్ర ఖురాన్ మాత్రం నాకు గుర్తుందని ఆమె అనేవారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం రాసిన పుస్తకాలపై ఆమెకు అపారమైన ఆసక్తి ఉండేది. ఎప్పుడూ ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉండేవారు. అలాగే దుర్రె సమీన్, కలామె మెహమూద్ మరియు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రహ్మవుల్లా నజం పుస్తకాలతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉండేది. ఆమెకు చాలా కవితలు నోటికి వచ్చు. ఆమె అల్లుడు మురబ్బీ సిల్సిలా మసూద్ గారిలా చెప్పారు, నేను కాద్యాన్ వెళ్తున్నప్పుడు ఆమె నాతో అక్కడ వీలైనంత ఎక్కువ నడువు, ఎందుకంటే ఆ వీధుల్లో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం నడిచారని చెప్పారు. అల్లాహ్ తాలా ఆమె పట్ల క్షమాగుణంతో కరుణతో వ్యవహరించుగాక. ఆమె తన సంతానం కోసం చేసిన ప్రార్థనలను అంగీకరించుగాక. రెండవ జనాజా లాహోర్కు చెందిన గౌరవనీయులైన షేఖ్ బషీర్ అహ్మద్ గారిది. వీరు ఇటీవలే 97 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ అనుగ్రహంతో వీరు వసియత్ చేశారు. వీరికి 3 కుమారులు మరియు 5 కుమార్తెలున్నారు. వీరు సదర్ అంజుమన్ అహ్మదియా ముఖ్తారే ఆమ్ అయిన మర్హూమ్ షేఖ్ మొహమ్మద్ దీన్ గారి చిన్న కుమారులు. తూర్పు ఆఫ్రికా, యూకే, అమెరికా అమీర్ మరియు మిషనరీ ఇన్ఛార్జిగా పనిచేసిన మర్హూమ్ షేఖ్ ముబారక్ అహ్మద్ గారికి మరియు అరబ్ దేశాల ముబల్లిగ్ షేఖ్ నూర్ అహ్మద్ మునీర్ గారికి వీరు చిన్న తమ్ముడు. వీరు తహజ్జుద్ ప్రార్థనలు క్రమం తప్పకుండా చదివేవారు. ప్రతిరోజు 5 పూటల నమాజ్, ఉపవాసాలను నిష్టగా పాటించేవారు. కలుపుగోలుతనంతో పాటు ఉన్నతమైన నైతిక విలువలు కలిగిన వ్యక్తి. లాహోర్ అహ్మదియా జమాతులో వీరు అత్యంత నిశ్చలమైన కార్యకర్తగా ఉండేవారు. చౌదరి అసదుల్లా ఖాన్ గారు మరియు చౌదరి హమీద్ నసురుల్లా గారి జిల్లా కార్యవర్గంలో క్రియాశీల సభ్యుడిగా ఉండేవారు. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ప్రాంతానికి సదరుగా పనిచేశారు. జమాత్ వ్యవహారాలను ఎంతో చక్కగా నిర్వహించేవారు. మసీదుల నిర్మాణం, జమాత్ కోసం ఆస్తులను కొనుగోలు చేయడంలో వీరు కీలక పాత్ర పోషించారు. జమాత్ ఆర్థిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడమే కాకుండా తన పిల్లలను కూడా అలాగే ప్రోత్సహించేవారు. ఖిలాఫత్ పట్ల వీరికెంతో విధేయత ఉండేది. ఆ బంధాన్ని జీవితాంతం నిలబెట్టుకున్నారు. తన పిల్లలకు, బంధువులకు కూడా ఖిలాఫత్ పట్ల విధేయులుగా ఉండాలని ఎప్పుడూ బోధించేవారు. వ్యక్తిగతంగా నేను కూడా చూశాను. వీరెంతో వినయశీలి మరియు అందరినీ ఎంతో చిరునవ్వుతో కలిసేవారు. వారి కుమార్తె ఆసిఫా సయీదుల్లా ఇలా చెప్పారు, నాన్నగారు ప్రతిరోజు ఫజర్ ప్రార్థన తర్వాత ఎంతో మధురమైన స్వరంతో పవిత్ర ఖురాన్ పఠించేవారు. అది మా పిల్లలందరి శిక్షణలో ఎంతో సానుకూల ప్రభావం చూపింది. లండన్లో ఉంటున్న వీరి మరో కుమార్తె ఇలా గుర్తు చేసుకున్నారు, నా పెళ్లి రబువాలో జరిగినప్పుడు నాన్నగారు నాతో ఇలా అన్నారు, నీవు చాలా అదృష్టవంతురాలివి, ఎందుకంటే నువ్వు రబువా కేంద్రానికి వెళ్తున్నావు. అల్లాహ్ తాలా నీకు నీ పిల్లలను సరైన రీతిలో పెంచే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆయన వ్యాపారవేత్త అయినప్పటికీ ఎప్పుడూ ప్రాపంచిక విషయాల కంటే
ధార్మిక విషయాలు నేర్చుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అల్లాహ్ తాలా ఆయన పట్ల క్షమాగుణంతో కరుణతో వ్యవహరించుగాక మరియు ఆయన తన పిల్లల కోసం చేసిన ప్రార్థనలను ఆమోదించుగాక. Alhamdulillah, alhamdulillah, nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.